హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు డైలీ క్విజ్లో భాగంగా వీక్ 4 వీడియో అయితే చేయబోతున్నాం. ఇది లర్నింగ్ త్రూ మ్యాప్స్ 7th క్లాస్ చాప్టర్ నుంచి అయితే ఈ క్విజెస్ అనేవి ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్విజ్లో విచ్ ఎలిమెంట్ ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ సింబల్ యూజ్డ్ అనే మ్యాప్ అన్నాడు. ఇక్కడ క్వశ్చన్లో చూసుకుంటే మీనింగ్ ఆఫ్ సింబల్స్ అన్నాడు. అసలు సింబల్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం వీడియోలో. 6th క్లాస్ వీడియోలో మ్యాప్స్లో సింబల్స్ అంటే ఏంటి అనేది మనం క్లియర్గా చెప్పాము. 7th క్లాస్లో లర్నింగ్ త్రూ మ్యాప్స్ అనే వీడియోలో కూడా చెప్పాం. సింబల్స్లో ఏమేమి ఉండొచ్చు, లైన్స్ కానీ, లెటర్స్ కానీ, షేప్స్, కలర్సు, ప్యాటర్న్స్, ఇవన్నీ సింబల్ కిందకు వస్తాయన్నమాట మనకి. ఈ సింబల్స్ అన్నీ ఇప్పుడు ఇట్లా గీస్తే రోడ్ సింబల్ అనుకోండి, ఇట్లా గీస్తే రైల్వే సింబల్ అనుకోండి. వీటికి మీనింగ్ చెప్పడానికి మనకి మ్యాప్లో ఒక టేబుల్ ఫామ్లో ఒకటి ఉంటుందన్నమాట. ఇట్లా సింబల్ వేసి ఉంటాడు, దాని మీనింగ్ ఏంటి అని చెప్పుంటాడు. ఒకవేళ కలర్ తీసుకుంటే ఇక్కడ ఇది అంతా బ్లాక్ కలర్ వేసి ఉంటాడు, ఈ బ్లాక్ కలర్లో ఉన్నవి బౌండరీస్ అని రాసుంటాడు. సో దీన్ని ఏమంటామంటే మనం లెజెండ్ అంటాం మ్యాప్లో ఈ బాక్స్ని. సో ఇక్కడ ఈ సింబల్ యొక్క మీనింగ్ని మనం తెలుసుకోవడానికి యూజ్ చేసేది లెజెండ్, కాబట్టి ఆప్షన్ సి అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు ఇది ఈ సెకండ్ క్విజ్ వచ్చేసి 27 జనవరి అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏమన్నారంటే కలర్స్ అనే ఫిజికల్ మ్యాప్ మెయిన్లీ షోస్ కలర్స్ ఉంటాయి కదా ఫిజికల్ మ్యాప్లో, అవి అది కూడా ఫిజికల్ మ్యాప్. అసలు మనకి ఫిజికల్ మ్యాప్ అంటే ఏంది, ఫీచర్స్ని ఏదైనా ఒక మ్యాప్లో మనకి భూమి మీద ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో ఉన్నటువంటి న్యాచురల్ ఫీచర్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఫిజికల్ మ్యాప్ని అయితే యూజ్ చేస్తాం. మరి అక్కడ ఆ ఫిజికల్ ఫీచర్స్లో ఏమేమి ఉంటాయి, మనకి మౌంటైన్స్ ఉండొచ్చు, ప్లెయిన్స్ ఉండొచ్చు, ప్లాట్యూస్ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఈ ప్లాట్యూస్, మౌంటైన్స్, ఈ ప్లెయిన్స్ ఇవన్నీ సేమ్ హైట్లో ఉండవు, డిఫరెంట్ డిఫరెంట్ హైట్లో ఉంటాయి. అప్పుడు అట్లా డిఫరెంట్ హైట్లో ఉండే వాటిని మనం ఫీచర్స్, రిలీఫ్ ఫీచర్స్ అని కూడా చెప్పొచ్చు. హైట్స్ చేంజ్ అవుతూ ఉంటే మనం దాన్ని రిలీఫ్ ఫీచర్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఈ మౌంటైన్ అనుకోండి, ఈ మౌంటైన్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్తో ఉంటుంది. మౌంటైన్ని బ్రౌన్ కలర్తో ఇండికేట్ చేస్తాం, ప్లెయిన్స్ని గ్రీన్ కలర్తో ఇండికేట్ చేస్తాం, ప్లాటూనేమో యెల్లో కలర్తో ఇండికేట్ చేస్తాం. సో ఈ కలర్స్ అన్నీ ఫిజికల్ మ్యాప్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. అవి వేటిని సూచిస్తాయి అంటే హైట్ని చూపిస్తాయి అనమాట. ఈ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ సేమ్ హైట్లో ఉండవు, ఆ హైట్ని చూపిస్తాయి. ఆ హైట్ ఏంటిది, వన్ ఆఫ్ ద రిలీఫ్ ఫీచర్ అనమాట. సో ఆప్షన్ సి అనేది అయితే ఆన్సర్ ఫర్ దిస్ క్విజ్. అండ్ థర్డ్ క్విజ్ వచ్చేసి 28 జనవరిలో పోస్ట్ చేయడం జరిగింది. దీంట్లో చూసుకుంటే గనక మనకి ఏమడిగాడంటే వై ఆర్ కన్వెన్షనల్ సింబల్స్ ఇంపార్టెంట్. మనం ఇందాక సింబల్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఏదైనా ఒకటి బ్లూ కలర్లో ఇట్లా ఇస్తే దీన్నేమో రివర్స్ అంటాం. అదే బ్లూ కలర్లో ఏదైనా ఒక షేప్ ఇచ్చేస్తే చెరువులు, ట్యాంక్స్, ఇవన్నీ సముద్రాలు ఇట్లాంటివి అనుకుంటాం అనమాట. ఇట్లాంటి సింబల్స్ అన్ని మ్యాప్లో మనం రాయలేం, కరెక్ట్గా ఇండికేట్ చేయలేం. చాలా చాలా ఉంటాయన్నమాట ఇలాంటి ఫీచర్స్. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయంటే గ్లోబల్ వైడ్ ఈ సింబల్స్ని చూడగానే మనకి మ్యాటర్ అర్థమైపోవాలి. ఓహో ఈ లొకేషన్లో ఈ పర్టికులర్ ఫీచర్ ఉంది అని. సో అందుకని మనకి కన్వెన్షన్ సింబల్స్ అనేవి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఆప్షన్ ఏ ఏమన్నాడు, దే మేక్ మ్యాప్ కలర్ఫుల్ అంట, అది కాదు. నెక్స్ట్ దే రెడ్యూస్ మ్యాప్ సైజ్, అది కూడా కాదు. నెక్స్ట్ దే రిప్రజెంట్ ఫీచర్స్ క్లియర్లీ, కరెక్ట్. నెక్స్ట్ క్విజ్ నెంబర్ 5, 4, 5, 6 వచ్చేసి లర్నింగ్ త్రూ మ్యాప్స్ పార్ట్ 2 వీడియో నుంచి అయితే తీసుకోవడం జరిగింది. దాంట్లో టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. మనం ఇండియా మ్యాప్స్ యూజ్ చేసుకొని ఇండియా మ్యాప్లో ఉన్న ఫిజికల్ ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము. తర్వాత పొలిటికల్ మ్యాప్స్ని తీసుకొని మనకి మ్యాప్ మన ఇండియా అనేది గ్లోబల్గా చూసుకుంటే ఏ రేఖాంశాల మధ్య, ఏ అక్షాంశాల మధ్య ఉంది, వాటిలో ఉన్న బౌండరీస్ ఏంది, తర్వాత ఈ లాక్డ్ స్టేట్స్ అంటే ఏంది, తర్వాత ఏ ఏ సముద్రాలు ఉన్నాయి, ఇవన్నీ మనం పొలిటికల్ మ్యాప్స్లో అయితే చూసుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ కంటోర్ లైన్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ అన్నాం. మనం కంటోర్ లైన్స్ అంటే ఏంటి అనేది మనం ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కంటోర్ లైన్స్ అంటే ఏంటంటే వేరే ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ప్లేస్లో సేమ్ హైట్స్ ఉంటే ఏదైనా ఫీచర్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో సేమ్ హైట్స్ ఉంటే వాటిని రిప్రజెంట్ చేయడానికి మనం కంటోర్ లైన్స్ని అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. సో మనకి ఆన్సరు టెంపరేచరు కాదు, పాపులేషను కాదు, హైట్స్ అండ్ స్లోప్స్ అనమాట. మనం ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాము.
ఒకవేళ మౌంటైన్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పాము. ఇది కౌంటర్ లైన్స్. ఇది ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కౌంటర్ లైన్స్. సో, అక్కడ స్లోప్స్ చాలా తక్కువుంటది అని. కొంచెం ఎక్కువ తీసుకుంటే గనక సో, మనం ఈ డెఫినిషన్ అయితే ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్విజ్ ఇది 13థ్ జనవరిలో అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. ఏమన్నాడంటే విచ్ ఫీచర్ విచ్ ఫీచర్ ఈజ్ నాట్ షోన్ అనే ఫిజికల్ మ్యాప్ అన్నాం. ఫిజికల్ మ్యాప్‌లో రివర్స్ ఖచ్చితంగా చూపిస్తారు. మౌంటైన్స్ ఖచ్చితంగా ఇండికేట్ చేస్తారు. సీస్ ఉంటాయి. స్టేట్ బౌండరీస్. ఈ స్టేట్ బౌండరీస్‌లో మనము పొలిటికల్ మ్యాప్‌లో ఈ స్టేట్ బౌండరీస్‌ని చూస్తాం. సో, ఇవి నాట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమంటే డి. స్టేట్ బౌండరీస్ అనేది కరెక్ట్ ఆన్సరు. రివర్స్ కాదు, మౌంటైన్స్ కాదు, సీస్ కాదు. సో, ఆప్షన్ డి అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ క్విజ్ ఇది 31 జాన్వరిలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ క్లోజ్‌లీ స్పేస్డ్ కంటోర్ లైన్స్ ఇండికేటెడ్ అన్నాడు. కంటోర్ లైన్స్ మనం ఆ మ్యాప్‌లో ఆల్రెడీ చెప్పాను కదా! ఇప్పుడు ఒక మౌంటైన్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనం కంటోర్ లైన్స్ అనుకోండి. ఇక్కడ ఇలా మ్యాప్‌లో ఇలా ఇండికేట్ చేస్తే ఇక్కడ ఇది ఎక్కువ స్పేస్ ఉంటది కౌంటర్ లైన్స్‌లో. సో, ఎక్కువ స్లేప్ ఉంటే ఇక్కడ ఈ మౌంటైన్‌లో ఈ ప్లేస్ ఎక్కువ స్లోప్ ఉంది అని అర్థం. ఇక్కడ ఇంకో కంటోర్ లైన్ గీస్తా నేను. ఇక్కడ ఏముంది కంటోర్ లైన్ దీనికంటే దీనికి కంటోర్ లైన్ చూసుకుంటే చాలా చిన్నగుంది. సో, ఈ క్లోజ్ కంటోర్ లైన్‌లో దీనికి ఎంతుంది? ఇక్కడ క్లోజ్‌నెస్ చూసుకుంటే ఈ పాయింట్‌కి ఇక్కడ తక్కువుంది. ఈ పాయింట్‌కి చూసుకుంటే ఇక్కడ ఎక్కువుంది. సో, ఇక్కడ క్లోజ్‌నెస్ అనేది ఏం చూపిస్తది? తక్కువ స్లోప్‌ని చూపిస్తా ఉంటది. ఇది ఎక్కువ స్లోప్, ఇది తక్కువ స్లోప్. ఇక్కడ ఇంకా క్లోజ్‌గున్నాయి లైన్స్ డిస్టెన్స్ ఇక్కడిక్కడ. ఇదేం చూపిస్తది? చాలా స్టీప్ స్లోప్‌ని చూపిస్తదనమాట. సో, స్టీప్ స్లోప్ అనేదైతే ఆన్సరు. ఆన్సర్ సి అనేదైతే మనకిక్కడ ఆప్షన్ సి అయితే ఆన్సర్ అనమాట. సో, మనం డిస్కస్ చేసిన దాంట్లో మీకేమైనా అర్థం కాకుండా ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ. మీ పవన్ కుమార్.